హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్. మనం అందరం మన పని మనం చేసే పని సక్రమంగా చేస్తే దేశానికి సేవ చేసినట్టేనండి. అలాగే మనం దేశానికి సేవ చేయడానికి అఫీషియల్గా 3 మార్గాలైతే ఏర్పరచుకున్నాం: ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ. సో ఇందులో భాగంగా అయితే ప్రజెంట్ మనకి ఇండియన్ నేవీ నుంచి అయితే ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇది జాబే కాదండి, మనం పర్సనల్గా ప్రొఫెషనల్గా కూడా చెప్పుకుంటాకి చాలా బాగుంటుంది. ఈ నోటిఫికేషన్లో సుమారుగా 200 ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారండి. వీటికి మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఏపీ అండ్ తెలంగాణ పీపుల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఈ ఉద్యోగాలలో భాగంగా అయితేనండి మొత్తం 3 విధాలుగా అయితే భర్తీ చేయనున్నారండి. 1 ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, 2 ఎడ్యుకేషన్ బ్రాంచ్, 3 టెక్నికల్ బ్రాంచ్. పోస్టులను బట్టి బీటెక్, ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. వీటికి ఎటువంటి ఎగ్జామ్ లేదండి, ఎటువంటి అనుభవం కూడా లేదు, అంటే పోస్ట్ బట్టి అయితే అనుభవాలు కూడా లేవు. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ సబ్ లెఫ్టినెంట్ హోదాలో అయితే ఉద్యోగాలు ఇవ్వనున్నారండి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎటువంటి ఫీ కూడా లేదండి. మరి ఇంకా నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి చాలామంది అయితే ఇంటర్వ్యూకి వస్తారు కదండి. అందులో ఓన్లీ ఇంటర్వ్యూకి ఎవరైతే వాళ్ళ టాలెంట్ని అయితే నిరూపించుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాన్ని అయితే ఇస్తారండి. సో మరి ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ప్లేస్లు వచ్చేపాటికండి భోపాల్, బెంగళూరు, కోల్కత్తా అండ్ విశాఖపట్నంలో అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయనున్నారండి. శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల 56,100 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. అలాగే దీంతోపాటు డిఏ, హెచ్ఆర్ఏ అలాగే ఇతర రకాల అలవెన్సెస్ అన్నీ రానున్నాయండి. అంటే సుమారుగా 1,00,000 లేదంటే 1,00,000కు పైగానైతే వచ్చే అవకాశం ఉందండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అండి ఒక మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ట్రైనింగ్ అండి జాన్ 2026 నుంచి 22 నెలల పాటు నేవల్ అకాడమీ విజువల్ ట్రైనింగ్ అయితే ఇస్తారండి. అలాగే నెక్స్ట్ ఇంకొక 22 మంత్స్ అనేది రిలేటెడ్ ట్రేడ్, అంటే మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేశారో ఆ ట్రేడ్లో అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో కూడా మనం ముందుగా చెప్పుకునే విధంగా శాలరీ అయితే ప్రొవైడ్ చేయనున్నారండి. ఈ పోస్ట్కి మనం అప్లై చేస్తేనే మనం అక్కడికి ఎలిజిబుల్ అండి. ఈ ఉద్యోగాలు సాఫ్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఎస్ఎస్సి బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 12 సంవత్సరాల పాటు జాబ్ చేయవలసి అయితే ఉంటుందండి. అవకాశాన్ని బట్టి ఇంకొక 2 సంవత్సరాలు కూడా చేయవలసి అయితే ఉంటుందండి. ఇంకా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వచ్చేపాటికండి ఇందులో మొత్తం మనకి 5 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మొట్టమొదటిగా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఈ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% అయితే ఉండాలండి. మొత్తం 60 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. బట్ ఏజ్ విషయానికి వచ్చేపాటికండి జనవరి 2, 2001 నుంచి 1 జూలై 2006 లోపు మధ్య ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఇందులో చదువుతున్న అన్ని పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఆ ఎలిజిబుల్ మీకు ఉండి ఎడ్యుకేషన్ అంటే ఆ చదివే ఇయర్ లాస్ట్లో ఉన్నా కానీ మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకో పోస్ట్ వచ్చేపాటికి పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో పైలట్ వచ్చేపాటికి 26 పోస్టులు, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ వచ్చేపాటికి 22, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వచ్చేపాటికి 18 పోస్టులు అయితే ఉన్నాయండి. వీటి యొక్క ఏజ్ విషయానికి వచ్చేపాటికండి పైలట్కి వచ్చేపాటికి 2002 నుంచి 2007 లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ కూడా 2002 నుంచి 2007 మధ్యలో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విషయానికి వచ్చేపాటికండి 2001 నుంచి 2005 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. లాజిస్టిక్స్ విషయానికి వచ్చేపాటికండి దీనికి బీటెక్ వాళ్ళు కానీ, బీఈ వాళ్ళు కానీ, ఎంబీఏ వాళ్ళు కానీ, బీఎస్సీ వాళ్ళు కానీ, బీకామ్ వాళ్ళు కానీ, బీఎస్సీలో ఐటీ చేసిన వాళ్ళు కానీ, ఎంసీఏ, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మొత్తం 28 ఉద్యోగాలు ఉన్నాయి. మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చేపాటికి 2001 నుంచి 2006 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయాలండి. మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ బ్రాంచ్ విషయానికి వచ్చేపాటికండి ఇందులో 60%తో ఎంఎస్సీ విత్ ఫిజిక్స్ ఇన్ బీఎస్సీ, అలాగే ఎంఎస్సీ విత్ మ్యాథ్స్ ఇన్ బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ విత్ ఫిజిక్స్ ఇన్ బీఎస్సీ, బీఈ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు అంటే మెకానికల్ ఇంజనీర్ కానీ, అలాగే బీఈ బీటెక్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, అలాగే ఎంటెక్
థర్మల్ కానీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ మెకానిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మెకానిక్ డిజైన్ చేసిన వాళ్ళు, ఎంటెక్లో కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. సో ఎంఎస్సి చేసిన వాళ్ళకైతే 7 పోస్టులు, అలాగే బీటెక్ చేసిన వాళ్ళకైతే 8 పోస్టులు అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సి వాళ్ళకైతే 2001 నుంచి 2005 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలండి. బీటెక్ వాళ్ళకి 2001 నుంచి 2005 లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంటెక్ చేసిన వాళ్ళకి 1999 నుంచి 2005 మధ్య ఏజ్ ఉన్న వాళ్ళైనా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. మరి టెక్నికల్ బ్రాంచ్ విషయానికి వచ్చేపాటికండి, ఇందులో 3 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇంజనీరింగ్ బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్, నేవల్ కన్స్ట్రక్టర్ అండి. సో ఇంజనీరింగ్ బ్రాంచ్ విషయానికి వచ్చేపాటికండి బీటెక్లో మినిమం 60% ఉండాలండి. సో ఇందులో మనకి మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, కంట్రోల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెటలర్జరీ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమేషన్ అండ్ కంట్రోల్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 38 పోస్టులు ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 2001 నుంచి 2006 మధ్యలో పుట్టిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మరి ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఇందులో పోస్టుల విషయానికి వచ్చేపాటికండి బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. మినిమం 60% ఉండాలండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఏఈసి, ఇన్స్ట్రుమినేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమినేషన్స్ అండ్ కంట్రోల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమినేషన్స్, పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్. ఈ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 45 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 2001 నుంచి 2006 మధ్యలో పుట్టిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. నేవల్ కన్స్ట్రక్షన్ అండి, దీనికి కూడా బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కావాలండి. అందులో మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెటలర్జరీ, నేవల్ ఆర్కిటెక్చర్, ఓషన్ ఇంజనీరింగ్, మరైన్ ఇంజనీరింగ్, షిప్ టెక్నాలజీ, షిప్ బిల్డింగ్, షిప్ డిజైన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 పోస్టులు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ జనవరి 2001 నుంచి 1 జూలై 2006 మధ్యలో పుట్టిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. మరి ఈ అప్లికేషన్స్ అనేవి మనకి 8 ఫిబ్రవరి 2025 అయితే స్టార్ట్ అయిందండి. ఈ పోస్టులకు అప్లై చేస్తుంటే లాస్ట్ డేట్ వచ్చేపాటికి 25 ఫిబ్రవరి 2025 అండి. సో మనకి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంజనీరింగ్ చదువుతున్నా లేదంటే ఎంటెక్ చేసిన, ఎంఎస్సీ చేసిన మీ ఫ్రెండ్స్ ఎవరైతే నేవీలో పనిచేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అదే అర్హత మీకున్నా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి అండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదినం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి అండి. సో స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ ఉంది కదండి, ఈ క్యూఆర్ కోడ్ని కూడా మీరు స్కాన్ చేసినా కానీ మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది కాదండి, మీరు ఈ నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి అండి. అదేవిధంగా ఈ పోస్ట్కి అప్లై చేస్తున్న వాళ్ళు లింక్ ఇస్తాను కదండి, అందులోకి వెళ్ళి మీరు మొట్టమొదటిగా రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి అండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ పోస్ట్కి అప్లై చేయడం కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేసినప్పుడు మీ మొబైల్లో డెస్క్టాప్ సైట్ మోడ్ అనేది ఆన్ చేసుకొని ఉంచుకోండి. సో దానివల్ల మీరు వెబ్సైట్ చూసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.